వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని గిరిజన సంక్షేమ పాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లల ఆరోగ్య పరిస్థితులను వసతి గృహంలోని సౌకర్యాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, అదేవిధంగా వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వహించకుండా బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు. మ్యాక్సిమం వ్యాధి మనకి వాటర్ తోటి వస్తాయి. ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాగుంది ఉంటాయి. సో మనం ఏం చేసాము, మన జిల్లాలో ఒక వైల్స్ ఉంటాయి, H2S వైల్స్ అంటాము. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటారు అన్నమాట. ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసాము. వైల్లో వాటర్ ఉంచితే 24 అవర్స్లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫిట్ ఫర్ కన్జంప్షన్ కాదు. సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చిన ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను. సో ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు, డ్యూస్ మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా. సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను. సో అలాగే ఎక్కడికి జరగలేదు. వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 6 months నుంచి. జిల్లా లోపల ఎన్ని సెంటర్లకు పంపించారు? 1000 మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి. అంటే జిల్లా పరిషత్, NPUPS, NPPS 1076 ఉన్నాయి ప్రిసైజ్గా. ఒక 100 దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. SC, ST, BC మైనారిటీ అన్ని చోట్ల మనం చేపిస్తాం. నా దగ్గర ఇప్పుడు 10,000 వైల్స్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాం. 1 lakh రూపీస్ పెట్టి 10 రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది. సార్ పేరెంట్స్ స్టాఫ్కి చెప్పుకోవచ్చు, ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి. కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ చేద్దాము, మళ్ళీ వాళ్ళకి చేద్దాం. అది మనం స్టాఫ్. సార్ పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ చేయాలి? పేరెంట్స్కి నాకు కోరేది ఒకటి, మీరు మీ పిల్లల్ని వదిలేస్తున్నారు. మా మీద అంటే మా సిస్టమ్ ఇది కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము. సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ సచివ్ అనమాట. సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము. తల్లిదండ్రికి కోరేది ఒకటి, డోంట్ బిలీవ్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం. నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను. ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పారు. పిల్లలు కూడా ఏముంటుంది, పాపం వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనము. కానీ దాట్స్ వై నేను ఎవరికి లవ్ కూడా చేయట్లేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్లో ఏముంటాయి అది పాటిస్తున్నాను. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, జెంట్స్కి కూడా అలౌ చేయట్లేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. సో పేరెంట్స్కి ఒకటే మీరు ఈ అన్ని ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బి వరీ, మీరు కంగారు పడకండి. మేము అందరం ఉన్నాము, మా మొత్తం వ్యవస్థ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము, కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ ఉన్నాము. సో మీ పిల్లలకి మన 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 వ్యవస్థ మీద నమ్మకం పెట్టి మా మీద చూసుకుంటాం. ఎన్ని రోజుల్లో మనతో కొలిక్ అవుతుంది సార్? ఎన్ని రోజుల్లో కొలిక్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు చాలామంది